హిందువులు పరమ పవిత్రంగా భావించే శ్రావణ మాసంలో లోకబాంధవుడు శ్రీ మహావిష్ణువు హృదయ సామ్రాజ్ఞి అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దీపపూజ కార్యక్రమం శ్రావణ మాసపు తొలి శుక్రవారమైన ఆగస్టు 14వ తేదీ సాయంత్రం చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో వేలాది మంది సుమంగళుల సమక్షంలో కన్నుల పండుగగా జరిగింది. మాజీ మంత్రివర్యులు పలమనేరు ఎమ్మెల్యే శ్రీ ఎన్ అమర్నాథ్ రెడ్డి అభ్యర్థన మేరకు పలమనేరు పట్టణంలో ప్రప్రథమంగా జరిగిన మహాలక్ష్మి దీపపూజ కార్యక్రమానికి అంచనాలకు మించి గృహిణులు హాజరై ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని భక్తి పారవస్యంతో లక్ష్మీ అమ్మవారికి దీపపూజ గావించారు. తిరుమల తిరుపతి దేవస్థానం, ఎస్వీబీసీ ఛానల్, హిందూ ధర్మ ప్రచార పరిషత్ల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ మహత్తర కార్యక్రమానికి ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అన్ని విధాల అండదండలు అందించి పూర్తి స్థాయిలో తన సహాయ సహకారాలను అందించడంతో పాటు సతీ సమేతంగా దీపపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజకు హాజరయ్యే గృహిణులందరికీ టీటీడీ సమకూర్చిన పూజా ద్రవ్యాల కిట్టు, తీర్థప్రసాదాలు, త్రాగునీరు తదితర సరంజామాను సజావుగా అందించడంలో పలమనేరుకు చెందిన శ్రీవారి సేవకులు, శ్రీ వాసవి క్లబ్ వనితా సభ్యులు చురుగ్గా పాల్గొని తమ సహాయ సహకారాలను అందించారు. టీటీడీ జేఈఓ, ఎస్వీబీసీ చైర్మన్, హిందూ ధర్మ ప్రచార పరిషత్, టీటీడీ ఇంజనీరింగ్ విభాగం వారు దీపపూజ కార్యక్రమం దిగ్విజయంగా జరిగేందుకు అవసరమైన సకల సదుపాయాలను ఆహుతులందరికీ సౌకర్యవంతంగా సమకూర్చగా మహాలక్ష్మి దీపపూజ కార్యక్రమాన్ని తిరుచానూరు అమ్మవారి అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ ఇంతటి మహత్తర కార్యక్రమం తన సౌజన్యంలో జరగడం మహదానందంగా ఉందని, అంచనాలకు మించి గృహిణులు హాజరు కావడానికి ఆసక్తి చూపడంతో మరోసారి ఆ దేవదేవుని కృపా కటాక్షాలతో టీటీడీ సహకారంతో మరింత భారీ స్థాయిలో మరో ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించడానికి కృషి చేస్తానని భక్తుల హర్షధ్వానాల నడుమ ప్రకటించారు. దీపపూజ కార్యక్రమంలో పాల్గొన్న 3,500 మంది సుమంగళులతో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన భక్తులందరికీ ఎమ్మెల్యే అన్నప్రసాదాలను సమకూర్చారు. 2.5 గంటల పాటు సాగిన మహాలక్ష్మి దీపపూజ కార్యక్రమం అనంతరం అర్చకులు అమ్మవారి తీర్థప్రసాదాలను, పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే దంపతులకు అందజేశారు. అనంతరం టీటీడీ, ఎస్వీబీసీ ధర్మ ప్రచార పరిషత్ బృందం ఎమ్మెల్యే స్వగృహానికి విచ్చేసి దీపపూజ కార్యక్రమం దిగ్విజయంగా జరిగేందుకు అన్ని విధాల అండదండలు అందించి స్వయంగా సతీ సమేతంగా పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులకు వేద ఆశీర్వచనాలని అందించారు. పలమనేరు పట్టణంలో మొట్టమొదటిసారి అంగరంగ వైభవంగా జరిగిన ఈ మహాలక్ష్మి దీపపూజ కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులతో పాటు హిందూయేతరులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై ఆద్యంతం ఆసక్తిగా తిలకించడం విశేషం. ఇటువంటి శోభాయమాన కార్యక్రమం ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డికి, దిగ్విజయంగా నిర్వహించిన టీటీడీ, ఎస్వీబీసీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ బృందానికి పలువురు ధన్యవాదాలు తెలపడంతో పాటు మరోమారు ఇటువంటి మహత్తర కార్యక్రమం జరిగేందుకు కృషి చేస్తానన్న ఎమ్మెల్యే ప్రయత్నం సఫలీకృతం కావాలని భక్తులు అభిలషించారు. ఫలాన్ని పండ్లని అలాగే నివేదన చేయండి.
మీ దగ్గర కర్పూరం ఉంది, కర్పూరం వారికి కూడా చూపించండి, ఇక్కడ ఉన్న అమ్మవారికి కూడా చూపించండి. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శ్రీ వెంకటాద్రి భగవత్యాం యాస్మి శుకస్య నగరే కమలాకరే భూత్ భగవతి జయ పద్మావతి హే భాగవతి గణ ఉత్తర భయ భోలోద్యమయమధత్మాలిని హే హరిజన భయనాశి భాగ్యమామి భాత్సోభామానం మహీజనే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శరదం వత్సరం దీర్ఘమాయుః. సకల కళ్యాణ సమృద్ధిరస్తు. హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం. ఈరోజు మహాలక్ష్మి దీపారాధన కార్యక్రమం మన ఊరిలో టీటీడీ తరఫున అమ్మవారిని తిరుచానూరు నుంచి పద్మావతి అమ్మవారు స్వయంగా ఇక్కడికి వేయించేసి ఇక్కడ ఈ యొక్క పర్వదినాన మనమందరం కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని భాగస్వాములయ్యేటువంటి అవకాశం, అదృష్టం. నిజంగా ఈరోజు శరత్ గారు మన జేఈఓ గారు టీటీడీలో ఆయన ఒక మాట చెప్పారు నాకు. నేను ఎప్పుడూ ఇటువంటి పెద్ద కార్యక్రమాలు నిర్వహించినటువంటిది లేదు, మీరు ఒకసారి చేయండి అని అడిగితే చేస్తామని ఆ రోజు చెప్పాను. అయితే ఇంత పెద్ద ఎత్తున, ఇంత బ్రహ్మాండంగా విజయవంతమవుతుంది, ఇంత పెద్ద ఎత్తున మహిళా సోదరిమణులు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని ఊహించలా. ఇక్కడే కాదు, ఇప్పుడు దాదాపు 3,500 దాకా ఈరోజు ఇక్కడ ఉన్నారు. ఇంకొక 3,000 అయినా వచ్చే పరిస్థితి ఉండేది. అయితే వారికి అన్నీ కూడా కొంత ముందునే మనం సమకూర్చాలి కాబట్టి వారిని అందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయలేకపోయిన దానికి నిజంగా బాధగా ఉంది. ఇంకా ఒకసారి మళ్ళా కూడా ఆ అమ్మవారు మనకు అవకాశం ఇస్తే ఇంతకంటే పెద్ద ఎత్తున మన పలమనేరు పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి మహిళా సోదరులందరికీ కూడా పూర్తి స్థాయిలో బ్రహ్మాండంగా మరొకసారి ఈ కార్యక్రమం నిర్వహించుకుందామనేటువంటి ఆలోచన నా మనసులో ఉందని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నిన్న రాత్రి నుంచి సరిగా నిద్రపోయే పరిస్థితి కూడా లేదు. అందరూ ప్రతి ఒక్కరూ నాకు పిలవలేదు, నాకు ఇవ్వలేదని చెప్పినారు. ఇది కొత్తగా మొదలు పెట్టాం కాబట్టి ఎవరు వస్తారో ఎవరు రారో తెలియనటువంటి పరిస్థితి కాబట్టి కొన్ని ఇబ్బందులైనా కూడా ఇంత బాగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవడమే కాకుండా అమ్మవారి ఆశీస్సులు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కుటుంబాలకు, ఎందుకంటే మన పలమనేరు పరిసర ప్రాంతాల్లో నియోజకవర్గంలో ఉండేటువంటి అన్ని కుటుంబాలకు కూడా అమ్మవారి దీవెనలు ఇవ్వాలని, అందరూ మంచి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఉండాలని, కుటుంబాలన్నీ కూడా చల్లగా ఉండాలని చెప్పి అమ్మవారు మన అందరినీ కూడా దీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఈ సదవకాశాన్ని నాకు కల్పించినటువంటి మన తిరుపతి దేవస్థానం వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు నేను ఏదైతే చెప్పానో ఖచ్చితంగా మరొకసారి ఇంకొక రెట్టింపుగా ఇదే పలమనేరులో నిర్వహించుకునేటువంటి అవకాశం మాకు కల్పించాలని చెప్పి టీటీడీ వారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. తద్విప్రాసో విపణ్యమో జాగృవాగుం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం పర్యాప్య అనంతరాయాయ సర్వస్తోమోతిరాత్రముత్తమమహద్భవతి సర్వస్యాప్యై సర్వస్య సిద్ధ్యై సర్వమేవ తేనాత్మోతి సర్వం జయతి. శ్రీ వెంకటేశ మహిషీ శతకల్పవల్లీ పద్మావతి విజయతా విహపద్మహస్తాం శ్రీ వెంకటాగ్రధరణీ భృతపత్యకాయాం या श्री शुकस्य नगरे कमलाकरे भूत भगवति जय जय पद्मावति हे
भागवत निकर बहुतर भयकर बहुलोद्यमयम सद्मायति हे भविजन भयनाशि भाग्य भयो राशि वेलादिगलोल विपुल तरोल्लोल वीचलीलावहे पद्मज भव युवति प्रमुखा मर युवति परिचारक युवति विदति सरति सतत विरचित परिचरण चरणाम्भोरुहे अकुण्ठ वैकुण्ठ महाविभूतिनायकी अखिलाण्ड कोटि ब्रह्माण्ड नायकी श्री वेंकटनायकी श्रीमति पद्मावती जया जयी भव श्रीराम घोराशिसारे प्रभवति रुचिरे यत्स्वरूपे प्रदीपे शेषान्येषापशेषान्यदेवाङ्गराभ्याः यस्याः सिंहासनस्य प्रविशति सदा तोरणं वैजयन्ति श्रेयं श्रीवेङ्कटाद्रि प्रभुवरमहिषी भागपद्मावती श्री जय 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 जगदीश्वर कमलापति करुणारसवरुणालय वेले चरणाम्बुज शरणागत करुणारस करुणालय बलबाधन करबोधन समारीकृत शरणागत जनतागम वेले किञ्चिदञ्चित सुस्मित भञ्जित चन्द्रकलामत सूचित सम्पद विमल विलोचन चित कमलासन सकृत बलोचन सज्जन दुर्जन भेद विलोपन लीलालोले शोभनशीले शुभगुणमाले सुन्दर बाले निरंतर कुन्दरमाले मणिवर विरचित मञ्जुलमाले रत्नसुरभिगन्धमार्तव मकरन्द भैताकगन्ध पद्मीवाले अकुण्ठ वैकुण्ठ महाविभूतिनायकी अखिलाण्डकोटि ब्रह्माण्ड नायकी श्री वेङ्कटनायकी श्रीमति पद्मावती जया जयी भव जगतोऽस्य वेङ्कटपतेर्विष्णोः परां प्रेयसी तद्वक्षस्थलनित्यवासरसिका तच्छान्ति संवर्धिनी पद्मालङ्कृतपाणिपुल्लभयुगाम् पद्मासनस्थां श्रियम् वात्सल्यादिगुणोज्ज्वलाम् भगवतीं वन्दे जगन्मातरम् श्रीर्वक्षस्वमायुष्यमारोग्यमावीधा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः पद्मावती परिपूर्ण कृपा कटाक्ष सिद्धिरस्तु तथास्तु एतत् कर्म उत्तरोत्तराभिवृद्धिरस्तु तथास्तु कुलधर्मस्मामभिरक्षतु श्री पद्मावती प्रियतां भगवती पद्मावती